Yes, breaking news. Telangana మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే కొన్ని టెస్టుల నిమిత్తం కూడా ఆయన హాస్పిటల్కి చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే గతంలో కూడా 2023లో కేసీఆర్ ఏజీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న అప్పట్లో ఆయనకి ఏజీలో పరీక్షలు కూడా నిర్వహించారు. ఇక ఇదే నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఆసుపత్రిలో ఏజీ ఆసుపత్రికి మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. ఎస్ వాసు, అయితే గతంలో కూడా 2023లో గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఏజీ హాస్పిటల్లోనే పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఇప్పుడు కూడా మరొకసారి ఆయన ఏజీ హాస్పిటల్కి చేరుకున్నారు. అయితే యుఎస్ వెళ్తారని కూడా చెప్పుకొచ్చారు మనవడి దగ్గరికి. ఇప్పుడు యుఎస్ వెళ్లే ముందే పరీక్షలు చేయించుకోవడానికి వెళ్ళారా, లేదంటే నార్మల్ జనరల్ చెకప్? డీటెయిల్స్ ఏంటి? ఎస్ వినయ్నా, కేసీఆర్ మరొకసారి ఏజీ హాస్పిటల్కి వెళ్ళడం కొన్ని అనుమానాలకు తావిస్తుంది. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారా అంటే అవుననే చెప్పాలి. గతంలో కూడా 2023లో ఆయన ఏజీ హాస్పిటల్లో గ్యాస్ట్రిక్ సమస్యలతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మళ్ళీ తిరిగి ఈరోజు ఆయన ఏజీ హాస్పిటల్కి చేరుకున్నాడు. అక్కడ సాధారణ వైద్య పరీక్షలని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. కానీ నిన్న ఆయన తెలంగాణ భవన్లో జరిగినటువంటి ముఖ్య నేతల కార్యవర్గ సమావేశంలో కూడా ఆయన చాలా యాక్టివ్గా 5 గంటలు ఉన్నారు. 5 గంటల పాటు ఆయన పనిచేసిన నేపథ్యం ఉంది. ఆయన చాలా గంట సేపు కూడా అనర్గళంగా మాట్లాడినటువంటి తీరుకు సంబంధించి ఆయన అనారోగ్యం పాలయ్యాడా? ఎందుకంటే కేసీఆర్ నడక తీరులో కావచ్చు, ఆయన వ్యవహార శైలిలో కావచ్చు, ఆయన కొంత అలసటగా ఉన్నట్టుగా నిన్న మొత్తం కూడా కనిపించిన పరిస్థితి చూశాం. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, అంటే సహాయకులు లేకుండా కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి ఆయన గత కొంతకాలంగా కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి అనేక అనుమానాలు కూడా వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆయన నిన్న సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కు ఆయన సతీమణి శోభతో కలిసి వెళ్ళారు. అక్కడ పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నారు. వచ్చే నెల ఆయన అమెరికా వెళ్ళేటువంటి యోచనలో ఉన్నారు. కాబట్టి ముందస్తుగానే అనారోగ్య సమస్యలు ఏమైనా రాకుండా ఉండేందుకు వైద్య పరీక్షల కోసం ఆయన ఏజీకి వెళ్ళారా, లేదంటే ఇంకేమైనా వైద్యం కోసమే అమెరికా వెళ్తున్నారా అన్న అంశానికి ఇంకా మనకు సమాధానం రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఏజీ హాస్పిటల్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అమెరికా వెళ్లేందుకు వైద్య పరీక్షలా, లేదంటే అనారోగ్య కారణాలు ఉండబట్టే హాస్పిటల్కి వెళ్ళాడా, మరి హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం ఇంటికి వస్తారా, లేదంటే అడ్మిట్ అవుతారా అన్న అంశానికి సంబంధించి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ వర్గాలు మాత్రం సాధారణ వైద్య పరీక్షలు అని చెప్తున్నారు. ఎందుకంటే నిన్న ఆయన రెగ్యులర్గా ఫామ్ హౌస్కి వెళ్లాల్సినటువంటి వ్యక్తి ఏకంగా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన నందీనగర్ నివాసానికి పరిమితమయ్యారు. మరి వైద్య పరీక్షల కోసమే ఈరోజు నందీనగర్ నివాసంలో రాత్రి బస చేశారా అంటే దానికి సమాధానం రావాల్సి ఉంది. మరి నందీనగర్ నివాసానికి ఒకవేళ ఎలాంటి అనారోగ్యం లేనట్టయితే ఖచ్చితంగా ఆయన మళ్ళీ తిరిగి ఫామ్ హౌస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడాలి, మరి వైద్య పరీక్షల అనంతరం ఆయన నందీనగర్కి వస్తారా, లేదంటే ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారా, హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడా అన్న దానిపైన సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అమెరికా వెళ్లేందుకు అంటే వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాడా, లేదంటే ఇంకేమైనా వైద్యం కోసమే అమెరికా వెళ్తున్నాడా అన్నదానికైతే సస్పెన్స్ వీడాల్సి ఉంది. మొత్తానికైతే మరికొద్ది సేపట్లో వైద్య పరీక్షలు పూర్తయ్యి ఆ తర్వాత వైద్యులు ఏం చెప్తారన్న పైన కూడా టెన్షన్ కొనసాగుతూ ఉంది. వాసు, మరి కేసీఆర్తో పాటు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఏజీ హాస్పిటల్కి వెళ్ళారా? ఎస్, ఎంపీ సంతోష్ ఎవరైతే అతని బంధువు ఉన్నాడో ఆయన మాత్రమే ఆయనతో తోడున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరికొంతమంది మరి కవిత, కేటీఆర్కి సంబంధించి ఆసుపత్రికి వెళ్ళారంటే ఇంకా మనకు సమాధానం రావాల్సి. ప్రస్తుతానికి మాత్రం ఆయన సాధారణ వైద్య పరీక్షలు మాత్రమే కాబట్టి కేవలం ఎంపీ సంతోష్ ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. చూడాలి, మరి కాసేపట్లో డాక్టర్ల వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి సాధారణంగా ఉంటే ఎవరు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆయన మళ్ళీ తిరిగి నివాసానికి చేరుకుంటారు. కానీ ఇంకేదైనా అనారోగ్య కారణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అడ్మిట్ కావాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే కేవలం గతంలో ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ సమస్యనా, ఇంకేమైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అన్న అంశం. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన దాదాపు 14 నెలలుగా, అంటే ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఆయన 14 నెలలుగా కేవలం ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. నిన్న 7 నెలల తర్వాత రెండోసారి ఆయన నిన్న భవన్కు రావడం జరిగింది. భవన్లో చాలాసేపు ఆయన స్పెండ్ చేశారు. నాయకులందరి అభిప్రాయాలు సేకరించారు. కాబట్టి ఆయన అలసిపోయారా, లేదంటే అనారోగ్యానికి గురయ్యారా అన్న అంశానికి సంబంధించి తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఆయన ఏజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. వైద్యులు నిర్వహించిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా మరి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేకుంటే అతనికి ఏమైనా మెడిసిన్ ఇచ్చి ఇంటికి పంపిస్తారా, లేదంటే ఇంకేమైనా మెరుగైన వైద్యం కోసం ఆయన అమెరికా వెళ్తున్నారా అంటే ఖచ్చితంగా కొన్ని అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయి. ఎప్పుడు కూడా
ఆయన నిన్న హుటాహుటిన ఆయన పాస్పోర్ట్ను రెన్యువల్ చేసుకోవడం, అమెరికా వెళ్తున్నట్టుగా ఇప్పటికే వార్తలు బయటకు వచ్చిన నేపథ్యం ఆయన తిరిగి ఈరోజు ఏఐజీకి వెళ్ళడం చూస్తూ ఉంటే మరి అనారోగ్య కారణాలతో ఆయన అమెరికా వెళ్తున్నారా, లేదంటే నిజంగానే మనవడు హిమాంశుని కలిసేందుకు మాత్రమే అమెరికా వెళ్తున్నారా అన్న అంశానికి బీఆర్ఎస్ పార్టీ కొంచెం దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఎవరికి కూడా తెలియకుండా ఆయన కేవలం ఒంటరిగానే ఆయన కొంతమంది సన్నిహితులతో కలిసి కూడా ఏఐజీ ఆసుపత్రి చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏఐజీ ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్య పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి. వైద్య పరీక్షల రిపోర్ట్ అనంతరం కూడా దానికి సంబంధించి మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు. ఎస్, గచ్చిబౌలి ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్ వెళ్లారు. హైదరాబాద్ ఏజీ ఆసుపత్రికి కేసీఆర్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే టెస్టుల కోసమే ఆసుపత్రికి వచ్చినట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే 2023లో కూడా కేసీఆర్కు ఏఐజీలోనే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న అప్పట్లో ఆయనకి ఏఐజీలో పరీక్షలు కూడా నిర్వహించారు. ఇదే నేపథ్యంలో మరొకసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏఐజీ హాస్పిటల్కి చేరుకున్నారు. అయితే వచ్చే నెలలో తన మనవణ్ణి యుఎస్లో కలవడానికి కూడా వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలోనే చెకప్ చేయించుకోవడానికి వెళ్తున్నారా, లేదంటే జనరల్ చెకప్ అనేది కూడా ప్రస్తుతం చర్చానీయాంశం అవుతుంది. అయితే ప్రజెంట్ హైదరాబాద్ గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రికి కేసీఆర్ చేరుకున్నారు.